వచ్చాను. ఏం కావాలి నీకు? నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ పెళ్ళవ్వాలి, పరీక్ష పాస్ అవ్వాలి. నోరు మూసుకుని కాలేజ్కి పదా. ప్రేమ పరీక్షలో పాస్ అవ్వకుండా పెళ్లి కోసం సర్కస్ ఫీట్లు చేయడం అవసరమా? ముందు బర్నీని జెండా ఊపమను. నువ్వు చెప్పిన వాటికల్లా తలూపుతానని ఎలా అనుకున్నావు? నువ్వు తలూపకపోతే నేను తల దించుకోవాల్సి వస్తుంది. భాస్కర్ కట్టే మంగళసూత్రాన్ని ఒక్క నిమిషం కూడా మోయలేను. అదే నువ్వు కట్టే పసుపుతాడు నూరేళ్లు మోస్తాను భరణి. పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. టిప్పు, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రాత్రి చదివిందంతా మర్చిపోతావు. ఇంక పరీక్షను రాస్తావు. చదివినా నాకేం గుర్తుండదు. అయినా నేను పుస్తకం ఎక్కడ పట్టాను? నా చెయ్యి పట్టే భరణి అనే పేరు 1000 సార్లు రాశాను. ఇంకైపోయింది. ఆ రీఫిల్ పారేయకుండా పర్సులో పెట్టుకున్నాను తెలుసా? ఓ, ఇంకేం మాట్లాడకుండా కాలేజ్కి పదా. ఫీలింగ్స్ ని ఫ్లోలో చెప్తుంటే ఆపేస్తావేంటి? టైంకి వెళ్ళకపోతే మనల్ని గేట్ దగ్గర ఆపేస్తారు. ఏయ్, నీకు పరీక్ష ముఖ్యమైతే నాకు ప్రేమ ముఖ్యం. కానీ నువ్వు పరీక్ష రాస్తేనే బాగుంటుంది. భాస్కర్ గారికి నచ్చుతుంది, వాళ్ళమ్మ మెచ్చుతుంది. నువ్వు అమెరికా వెళ్ళడానికి ఇవన్నీ అవసరం టిప్పు. అమ్మాయి సంతోషంగా ఉండాలంటే అమెరికా సంబంధమే చూస్తారా? ఆడపిల్ల మనసు చూడరా? టిప్పు, పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే పెళ్లి చేస్తారు. కానీ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోరు. టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తే చాలు. వాడి వెనక ఆస్తుందో, అప్పుందో, అవసరం ఉందో, ఆశుందో ఇవన్నీ చూడకుండానే పళ్ళెక్కిలిస్తున్న వాడు పర్ఫెక్ట్ గా ఉన్నాడని 10 రూపాయల ఆకు వక్కలు మార్చుకుంటారే కాని ఇప్పటిదాకా పచ్చగున్న ఆడపిల్ల జీవితం ఎండిపోతుందో, అలాగే పచ్చుగా ఉంటుందో ఒక్కరంటే ఒక్కరు ఒక్క క్షణం ఆలోచిస్తారా? గ్యాప్ లేకుండా చెప్తుంటే ఆయాసం వస్తుంది. నేను స్పీడ్గా చెప్పినా నీకు అర్థమవుతుంది కదా? సీటిప్పు, నువ్వు నాకేం చెప్పకు. ఇంట్లో వాళ్ళు చెప్పింది విను. ఇప్పుడైతే నా మాట విని ఎగ్జామ్ రాయడానికి రా. హాల్ టికెట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. నా పేరు పి బాలా త్రిపురందేశ్వరి, పక్కన వైఫ్ ఆఫ్ భరణి అని రాశాను. ఇంకిది హాల్ టికెట్ ఎలా అవుతుంది? పెళ్లి పత్రిక అవుతుంది. ఇది కూడా తగలపెట్టు. ఓయ్, అలా విసిరేసావేంటి? నువ్వు నన్ను ప్రేమించేలా ఉంటే వెళ్ళి అందులో ఉన్న నా ఫోటో తీసుకుని పాస్లో పెట్టుకో. ఏ వల్లి, నువ్వు నన్ను ద్వేషించేలా ఉంటే నా ఫోటోతో సహా తగలబెట్టే. నేనైతే ఎగ్జామ్ రాయట్లేదు. బాయ్. బాయ్ టిప్పు. ఏయ్ టిప్పు, త్రిపుర ఇలా చేస్తే పెద్దింటి పరువే కాదు, మన పరువు కూడా పోతుంది వల్లి. మనం కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో. అలా జరగదన్నా, జరగనివ్వను. టిప్పు పాస్ అవ్వాలి. అదేమో పరీక్ష రాయనంటుంది, నువ్వేమో పరీక్ష పాస్ అవ్వాలంటున్నావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.